హాయ్ కళ్యాణ్ గారు అండ్ సాగర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. స్టార్ లాగా వెలిగిపోతున్నట్టున్నారు బాగా. వెలగాలి కదా. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సో మంచి మచ్. రెస్పాన్స్ అండ్ మీరు ఫస్ట్ టైం డెబ్యూ ఫిలింతో Yeah. తెలుగు ఇండస్ట్రీలో పరిచయం కాబోతున్నారు. ఆ స్టార్ ఇస్ బోర్న్, ఆ టైటిలే చాలా క్యాచీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏంటి? 3 సిగరెట్స్ నోట్లో పెట్టుకోవడం, అదొక్కటే నా మైండ్లో. ఆ పోస్టర్ చూసిన తర్వాత 3 సిగరెట్స్ ఏంటి అబ్బా, ఇప్పటివరకు ఒక సిగరెట్ చూసాము, ఈ 3 ఏంటి, 2 కూడా కాదు. అసలు ఏంటి కాన్సెప్ట్? అది మా డైరెక్టర్ గారిని అడిగితే అది 3 సిగరెట్ అంటే ఇది కంప్లీట్ యూత్ కాంటెంట్ అండి. యూత్, ఒక యంగ్స్టర్ యొక్క స్టోరీ ఇది. సో ఒక యంగ్స్టర్ ఆ 3 సిగరెట్లు ఎందుకు పర్టికులర్గా అండర్లైన్ చేసామంటే వాడు ఫ్రెండ్షిప్ని, లవ్ని, సెక్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఆ 3 సిగరెట్లని పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క సిగరెట్ దానికి ప్రేమ, స్నేహం, కామం అని ఈ మూడింటిని ఒక యంగ్స్టర్ మైండ్లో వాడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ మూడింటిని, దానికోసం పర్టికులర్గా అది పెట్టాం. రైట్. సో ఈ స్టోరీకి ఎందుకు కళ్యాణ్ గారిని మీరు ఎంచుకున్నారు? అండ్ ఇంతకు ముందు చాలా హీరోస్ని మీరు అనుకొని తర్వాత ఫైనల్లీ కళ్యాణ్ గారిని ఫైనల్ చేశారని తెలిసింది, నిజమేనా? కంప్లీట్గా నిజమే. అంటే కథకి తగ్గట్టు తీసుకున్నారా, లేకపోతే మీ మైండ్ లో యష్ గారు కూడా ఉన్నారని విన్నాము ఈ స్టోరీకి? యాక్చువల్లీ ఫస్ట్ ఈ కథని నేరేట్ చేసింది యష్కే. ఓకే. కేజీఎఫ్ యష్కి నేరేట్ చేశాను. సో అది ఐ థింక్ 2013 ఆ టైం పీరియడ్ లో. అది అంటే ఈ స్టోరీ 2013 నుంచి ఉందా మీకు? ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్. 12 ఇయర్స్ అవుతుంది దగ్గరగా. అప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని. ఏదోలాగా అంటే అప్పుడప్పుడే ఏమంటారు, పర్వానికి వచ్చిన అబ్బాయి లాగా అక్కడిక్కడ తిరుగుతూ సైడ్లు కొట్టుకుంటూ కాలేజ్లలో తిరుగుతుండే అనమాట. సో అందుకనే లుక్ కూడా మీకు కొంచెం చాలా ఉంటుంది. అంటే అప్పుడు యష్ లుక్ అలా ఉంది. ఐ థింక్ గూగ్లీ టైం అనుకుంటా, గూగ్లీ షూటింగ్ లో చెప్పాను నేను తనకి కదా. అప్పుడు కృతికర్ బంద హీరోయిన్, తన రిసీవింగ్ అనేది కానీ సూపర్ అందుకున్నా. అందుకే తను సూపర్ స్టార్ అయ్యాడు మేబీ. తను విని చాలా బాగుంది కదా అనుకున్నాం. కాకపోతే అప్పుడున్న యాక్సెస్ లో ప్రొడ్యూసర్స్ యాక్సెస్ లేదు. బెంగళూరుకి నేను కొత్త, చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఫైనల్ ఏంటంటే మెటీరియలైజ్ అవ్వలేదు. దాంతో పాటు ఇంకో ప్రేమ్ నన్నపనేని అని ఒక కన్నడ హీరో ఉంటాడు, తనకు కూడా నేరేట్ చేసాం, యష్ కి నేరేట్ చేసాం. బట్ ఫైనల్ గా అవ్వలేదు, అది మెటీరియలైజ్ అవ్వలేదు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చిన తర్వాత ఇక్కడ వెతుకుతున్న ప్రయాణంలో కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నన్ను ఎలా సెలెక్ట్ చేశారని అడగండి ఫస్ట్. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అసలు? ఆడిషన్ ఏమైనా తీసుకున్నారా? అడిగాను. ఆడిషన్ తీసుకోలేదు. కట్అవుట్ చూసి తీసుకున్నారా? హెయిర్ స్టైల్ చూసి తీసుకున్నారా? లేదంటే స్టోరీ చెప్పిన తర్వాత హెయిర్ స్టైల్ పెంచమన్నారా? గ్యాప్ ఇస్తే డైరెక్టర్ ఆన్సర్ ఇస్తారు. తనకి స్టోరీ కూడా చెప్పలేదు. ఇది ఒక కంప్లీట్ ఒక యంగ్స్టర్ కదా అని చెప్పాను కదా. యంగ్స్టర్ ఎలా ఉంటే ఒక లఫ్ట్ నా కొడుకు, కంప్లీట్ గా ఒక క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ అనమాట. వీడికి క్యారెక్టర్ లేదు, వాడికి సెకండ్ మారిపోతూ ఉంటాడు వాడు. అలాంటి ఒక క్యారెక్టర్ అది. కళ్యాణ్ ఫస్ట్ టైం డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన వెంటనే చూస్తే క్లియర్ కనిపించింది. అంటే మీకు కన్వీనియంట్ గానే ఉంది కదా. లేదు, లిటరల్ ఏంటంటే ఒక మ్యానిపులేటర్. నేను అందుకనే టైటిల్లో కూడా ఆరగెంట్, ఇంటెలిజెన్స్, మ్యానిపులేటర్. అదే మీరు ఏమంటారు దాన్ని, ఏమంటారు బిటర్ గార్డ్ ఏమంటారు తెలుగులో? కాకరకాయ తినిపించి తర్వాత షుగర్ తినిపిస్తున్నారు మీరు. నేను అందుకే టైటిల్లో వేసారు అనమాట, వెన్ ఆరోగెన్స్ యాడెడ్ విత్ ఇంటెలిజెన్స్ కాల్డ్ మ్యానిపులేటర్ అని వేసారు అనమాట. అంటే వాడు చిన్నప్పుడే చాలా ఆరోగెంట్ గా పుట్టిన ఒక కుర్రోడికి తను పెరిగే ప్రయాణంలో ఇంటెలిజెన్స్ వస్తే వాడు ఒక మ్యానిపులేటర్ అయితే వాడు ఎలా ఉంటాడు అసలు? వాడు ఒక యంగ్స్టర్, వాడు ఎలా ఉంటాడు? వాడు ప్రపంచాన్ని ఎలా ఆడుకుంటాడు అసలు? ప్రపంచాన్ని ఇన్ ద సెన్స్ ఇది క్యాన్వాస్, పెద్ద క్యాన్వాస్ లో వెళ్ళలేదు. ఒక రూరల్, ఒక అర్బన్ ఏరియాలో పెరిగిన కథ అనమాట ఇదంతా కంప్లీట్ గా. సో ఒక మిడిల్ క్లాస్ ఏజ్ నుంచి పెరిగిన కథ కాబట్టి సిటీ ఆ ఏరియాలో తీసుకొని చేసాం. సో అలా ఉంటుంది లుక్. మరి హెవీగా యాక్షన్ ఇది కాదు, కంప్లీట్ క్యారెక్టర్ బేస్ ఫిల్మ్ ఇది. ఓన్లీ హీరో చుట్టూ మాత్రమే తిరిగే కథ. జనరల్ ఏంటంటే కథ ఉంటుంది, కథలోకి హీరో వెళ్తాడు, కానీ హీరోనే కథ, హీరో చుట్టే తిరుగుతూ ఉంటది ఎంటైర్ కథ అంతా. సో మా క్వశ్చన్ ఏంటంటే, మీరు యష్ వరకు వెళ్ళి తర్వాత డెబ్యూ ఫిలిం చేసే హీరోని ఎలా తీసుకొచ్చారు? అదే అది అవ్వలేదు యాక్చువల్లీ. యష్తో మేము ట్రావెల్ చేసిన ప్రాసెస్లో అది మెటీరియల్ అవ్వలేదు.
తను యాక్చువల్లీ అంతకు ముందు లక్కీ అని ఒక ఫిల్మ్ చేసి ఉన్నారు, ఎవరు యష్. సో అప్పటికి తను అది కామెడీ జోనర్ ఫిల్మ్ అనమాట. సో అప్పటికి యాక్షన్ ఈ ఫేజ్ లేదు ఎవరికి, యష్కి. సో తను కూడా విని కథ బాగుంది కానీ మెటలైజ్ అవ్వడానికి చాలా అది ఉంటుంది కదా చాలా, ఎందుకంటే కన్నడ నాకు కొత్త అక్కడ యాక్చువల్లీ. అదే ఫైనల్గా అది వర్కౌట్ అవ్వాల. మళ్ళీ తెలుగుకి వచ్చి నేను కరుణాకర్ గారి దగ్గర వర్క్ చేశాను మళ్ళీ సమ్ డేస్ అనమాట, వర్క్ చేసినాను. చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ కథ పట్టుకొని వెళ్దాం అనే ప్రాసెస్లో వెతుకుతున్నప్పుడు ఇంకొక హీరో, కన్నడ హీరో, తన పేరు రామ్ గౌడ అని, తను కూడా ఫ్రమ్ కన్నడ. తనని అనుకున్నాం, తనకి కథ చెప్పేసాం సింగిల్ సిట్టింగ్ లో, తను కూడా ఓకే అన్నారు. అప్పుడు కేజీఎఫ్ టీమ్ దానికి ఇన్వాల్వ్ అయ్యారు అనమాట ఆ ఫిల్మ్లోకి. అంటే ఆ టీమ్ టెక్నికల్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యారు. బట్ అది కూడా ప్రాసెస్ చేసి ఓపెనింగ్ వరకు వెళ్ళాము రామ్ గౌడతో పెట్టుకొని. బట్ అది కూడా ఏంటంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎలా అంటే టైం కావాలి వాళ్ళకి. సో ఈ టైం అంతా డిలే చేయలేను అని అతన్ని వద్దనుకొని మళ్ళీ ఫైనల్గా కళ్యాణ్ని సెలెక్ట్ చేసాం అనమాట లాస్ట్.